सीआरपीएफ के जवान जो आज गोलियों से जो जख्म होके शहीद हो गए, उनके लिए हम गम मनाए 2 मिनट का। उसके लिए और हमारी गवर्नमेंट से भी जो सो ज्यादा से ज्यादा उनके मकान पे हेल्प ज्यादा से ज्यादा हम कोशिश करके कराने लगाएंगे। हमारे एमएलए साहब को बोल के, अभी हमारे एमपी साहब, हमारे चीफ मिनिस्टर साहब से बोल के हम, और ये जो गंदे लोग हैं ऐसा फीलिंग रख के जो आज भारत के जवानों को ये करें, उनके लिए कड़ी से कड़ी सजा देना। और हम नहीं बोले गवर्नमेंट हमारे को भी अगर से वहाँ भेजी तो हम भी जाने तैयार है उसके लिए। भारत माता की जय, भारत माता की जय। సువిశాల భారతదేశంలో నిన్న జరిగినటువంటి సైనికులపై జరిగిన దుశ్చర్య అసహ్యకరమైనటువంటిది. ఉగ్రవాదులు అమాయకులైనటువంటి దేశ రక్షణ కోసం 24 గంటలు కష్టపడుతున్నటువంటి పాశవికంగా ఈ బాంబుల దాడి చేయడం అనేది యావత్ భారత జాతి నిర్ఘాంతపోయింది. దీన్ని మా రాజేంద్ర నగర్ ప్రజల తరఫున, మిత్రులందరి తరఫున, ఈ యొక్క నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు, మా మిత్రులందరి తరఫున కూడా ఖండిస్తున్నాము. దీనికి భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. దెబ్బకు దెబ్బ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత జాతి రక్తం ఉప్పొంగుతా ఉంది. సర్వం వదిలి యంగ్స్టర్స్, యువకులు వాళ్ళ శవాల మీద పడి ఏడుస్తున్నటువంటి భారత జాతి ముద్దు బిడ్డలు, భార్యలు, తల్లులు, పిల్లలు, అక్కలు, అమ్మలు, వాళ్ళ రోదన విపరీతంగా ఉంది. జాతి మొత్తం కూడా నివాళి అర్పించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ దుర్ఘటనని ముక్త కంఠంతో యావత్ భారత జాతి ఖండిస్తా ఉంది. ఇది ఇటువంటి దుశ్చర్యలకు పాక్ ఆక్రమిత ఏదైతే ఉగ్రవాద సంస్థ జైష్ మహమ్మద్ ఉందో వాళ్ళని తుదముట్టించే వరకు భారత జాతి నిద్రపోకూడదు. భారత ప్రభుత్వం కూడా దెబ్బకు దెబ్బ మరోసారి ఏ ఒక్క సైనికుడు కూడా ఇటువంటి పాశవిక చర్యలకి బలి కావద్దని చెప్పి మా తరఫున మేమందరం కోరుకుంటా ఉన్నాము. వారికి కావాల్సినటువంటి ప్రగాఢ నివాళిని అర్పిస్తా ఉన్నాము. ముక్త ఖండంతో భారత జాతి నిర్ఘాంతపోయేలా చేసినటువంటి ఈ పాశవిక చర్యని ఎట్టి పరిస్థితుల్లోనూ భారత జాతి క్షమించదు. వారి యొక్క త్యాగము మరవలేనిది. వారి త్యాగానికి తగిన మూల్యము ఉగ్రవాదులు చెల్లిస్తారు. అటువంటప్పుడు ఆయా తల్లులకు వీళ్ళందరికీ కూడా శిరస్సు వంచి భారత జాతి మొత్తం ప్రగాఢంగా నివాళి అర్పిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కశ్మీర్ అంతర్భాగమే భారతదేశం ఒక చైతన్యమైనటువంటి దేశం. ఇలాంటి దేశంలో మరి వీళ్ళు టెర్రరిస్టులు కలిసి ఈరోజు దగ్గర 50 మంది దాకా వాళ్ళ పైన పడి ఒక దురాక్రమణ చర్య చేసి వాళ్ళకు మాటు వేసి వాళ్ళకు ఒక 350 కిలోల ఒక కారు తీసుకుపోయి వాళ్ళకి గ్యాస్ ఇచ్చి చాలా దుశ్చర్యకు పాల్పడినటువంటి విషయాన్ని ముక్త కంఠంతో భారతదేశం దానికి ఖండిస్తామని చెప్తారా. భారతదేశంలో ఒక చిన్న భూభాగం కూడా మేము కోల్పోము. అది మా చరిత్రలో ఉన్నటువంటి కశ్మీర్. అది కశ్మీర్కి ఎప్పుడు కూడా మేము దానికి సపరేట్ కానియము. వాళ్ళు ఎన్ని ఎత్తుగడలు వేసినా కానీ ఆ ఎత్తుగడలు మొత్తం మేము తిప్పికొట్టే శక్తి మనకు ఉన్నది భారతదేశానికి. ఈరోజు సాయంత్రం కూడా మరి ప్రధానమంత్రి గారు చెప్పారు, మరి రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పినటువంటి విషయం ఇది. తప్పకుండా వాళ్ళు తీసుకున్న ఆ దుశ్చర్యకు సమాధానం ఇచ్చే దమ్ము ధైర్యం మనకు ఉంది. కాబట్టి మీ ద్వారా ఏ భారతీయుడు కూడా భారతదేశంలో ఈ విషయానికి మరి జీర్ణించలేకపోతుంది. కాబట్టి ఆ విషయం మనకు డైజెస్ట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళతో మనము బద్ద తీసుకుంటాము. భారతదేశము ఒక చైతన్య భారతదేశము. ఇలాంటి దేశం పైన ప్రపంచంలో ఏ దేశానికి దేనికి చైతన్య భారతదేశం. కాబట్టి అలాంటి విషయంలో వెనుకడి చేసే ప్రసక్తే లేదు. తప్పకుండా వాళ్ళకు మేము వాళ్ళ ఏదో రూపంగా వచ్చిన వాళ్ళకు తప్పకుండా దానికంటే 10 వంతులు మనం ముందుకు పోయి వాళ్ళకు తప్పకుండా వాళ్ళ మద్దతు ఇస్తామని చెప్పుకుంటాను. వాళ్ళ ఫ్యామిలీస్కి, వాళ్ళ తల్లిదండ్రులందరికీ మేము మా రాజేంద్ర ప్రజల తరఫున ఈ గ్రామం తరఫున మొత్తం అందరికీ వాళ్ళకు ప్రగాఢ సానుభూతి చెప్పుకుంటున్నాము. సిఆర్పీఎఫ్లు 44 మంది చనిపోవడం అనేది, జవాన్లు చనిపోవడం అనేది చాలా ఖండించాల్సిన విషయము. ఇవాళ అంతగానో ప్రాణం త్యాగం చేసి మన దేశం మీద బౌండరీ మీద ఉన్నారంటే వాళ్ళని చంపేస్తేనే కాదు కదా, అదేదో చర్చలు చేసుకొని మనం వాళ్ళు చూసుకోవాలి కానీ ఈ పిఎం వాళ్ళు చూసుకోవాలి కానీ వాళ్ళు మన దేశం కోసం రక్షణ చేస్తే రేపు వాళ్ళ మీద చేసి మన మీద కూడా చేయాలనే నమ్మకం ఉంది.
మన ఒక జై జవాన్ జై కిసాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మరి అది చంపేటప్పుడు వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి, ఎందుకు ఇంత ఉగ్రవాదం అనేది చేయాల్సిన అవసరం ఉంది. భార్య పిల్లల్ని త్యాగం చేసుకొని వాళ్ళు బౌండరీలో ఉంటుండ్రు అంటే నిజంగా ఇది వాళ్ళు త్యాగం చేసుకొని అంత దూరం వెళ్ళినప్పుడు ఉన్నారు. నెక్స్ట్ ఇవాళ వీళ్ళని చంపుతారు, రేపు మళ్ళీ ఇంకొకరు మనం మళ్ళీ ఇది చేస్తాం. ఇట్లా ఎంతకని అహింస చేసుకుంటూ వెళ్తాము. ఇది చాలా ఖండించాల్సిన విషయము. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ భార్య పిల్లలు ఎంతమంది, ఒక్క జవాన్ వెనుక ఎంతమంది ఎట్లా ఉంటారు ఏమనేది ఉంటుంది. ఇది మాత్రం ఆ కంట్రీ మాత్రం చేసేది మాత్రం చాలా తప్పు. పాక్ వాళ్ళు చేసేది మాత్రం చాలానే చాలా తప్పు. ఇవాళతో అయిపోవాలనుకోవద్దు. ఇది చేసుకుంటూ పోతే వాళ్ళకే అవుతుంది, మాకు అవుతుంది. ఇట్లా చేసుకుంటూ పోతే ఇది పద్ధతి కాదు. నిజంగా ఎంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామంటే వాళ్ళు కూర్చొని ఇక్కడ మనం తింటున్నాం అనిపిస్తుంది, కానీ వాళ్ళ జవాన్ చనిపోయింది అనేసరికి పొద్దు నుంచి కూడా ఎంతో చాలా బాధ అనిపించింది. ఇలాంటి సంఘటన మళ్ళీ జరగొద్దు. తొందరగా చర్య తీసుకొని గవర్నమెంట్ మాత్రం దానికి ఫుల్ స్టాప్ చేయాలి. దీనికి మేము ఎంతో ఖండిస్తున్నాము. మా రాజేంద్ర గారి తరఫు నుంచి అందరూ కూడా దీనికి నివాళులు అర్పిస్తున్నాము. చాలా చాలా బాధ.